అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. రికార్డులు మోత మోగిపోతుంది. ఒకడే చెప్తున్నా, రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు కళ్యాణ్ బాబు. అండ్ ఇంకోటి, కొంతమంది ప్రభాస్ అన్న గురించి ట్రోల్ చేస్తున్నారు. ఆన్లైన్లో వేరు, ఆఫ్లైన్లో పవర్ రెబల్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, హరిహర వీరమల్లు రెబల్స్ది, రాజా సాబ్ మాది. గుర్తుపెట్టుకోండి, రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు, అతనే కళ్యాణ్ బాబు. జై జనసేన, బాబులకే బాబు, బాబులకే బాబు. రెండు 2 months గ్యాప్తోనే హరిహర వీరమల్లు ఓజీ వస్తుంది. దీని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది? ముందు హరిహర వీరమల్లు, దీంతో సగం మందిని పడుకోబెట్టేస్తాం. హరిహర వీరమల్లుతో సగం మందిని పడుకోబెట్టేస్తాం. ఓజీతో సినిమా ఇండస్ట్రీ మొత్తం రికార్డులు మారుతాయి, లెక్కలు తేలుతాయి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డైరెక్టర్ క్రిష్ గారు డైరెక్ట్ చేశారు, తర్వాత జ్యోతి కృష్ణ గారి చేతుల మీదకి వెళ్ళి టీజర్ గ్లిమ్స్ కన్నా ట్రైలర్ వచ్చిన దగ్గర ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినాయి హరిహర వీరమల్లు మీద. సాంగ్స్ ఎట్లా అనిపించాయి అంటే మీకు ఓవరాల్ సాంగ్స్ కానీ లుక్ కానీ పవన్ కళ్యాణ్ గారిది ట్రైలర్లో? మేము ఒకటే చెప్తున్నామన్నా, డైరెక్టర్లు మారని, మ్యూజిక్ డైరెక్టర్లు మారని, ప్రొడ్యూసర్లు మారని, ఒకడే కళ్యాణ్ బాబు. ఆ గుండె కోసం కొన్ని లక్షల గుండెలు కొట్టుకుంటున్నాయి. అతన్ని స్క్రీన్ మీద చూడాలని చెప్పి కొన్ని లక్షల గుండెలు స్క్రీన్ మీద వెయిట్ చేస్తున్నాయి. చెప్తున్నాం కదా, జూలై 24న పీల్చే గాలిలో కూడా పవనిజమే ఉంటుంది. పాత రోజులు గుర్తుకు తెస్తాం. ఏమంటున్నా, ఒక్కొక్కడికి పాత రోజులు అంటే ఖుషి, బద్రి, తమ్ముడు, అలాంటి రోజులు గుర్తుకు తెస్తాం. కొంతమందికి యాటిట్యూడ్ అంటే అర్జున్ రెడ్డి గుర్తుకొస్తుందేమో. బద్రి సెప్టెంబర్ 2న బద్రి రిలీజ్ చేస్తే ఏ రికార్డులు ఉండవు. మ్యాక్సిమం హరిహర వీరమల్లుకి రికార్డులన్నీ మడతపెట్టి మా కళ్యాణ్ బాబు జేబులో పెట్టేస్తాం మేము. మ్యాక్సిమం ఓజీకి అయితే శవాలు వేస్తాయి. నేను ఎందుకైనా మంచిది 108 నేను అంబులెన్స్ బుక్ చేస్తున్నా, 2 అంబులెన్సులు. ఎందుకంటే నా శవం లేవచ్చు, మా ఓడి శవం లేవచ్చు. ఎందుకంటే ఇంటర్వెల్లో శవాలు వేస్తాయి. అంటే ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇవే అడగద్దు, మాకు కలెక్షన్తో సంబంధం లేదు. మాకు ఎంత వచ్చినా మా ప్రొడ్యూసర్లు నాశనం అవ్వకూడదు, అంతే. మేము అదే కోరుకుంటాం. ఒక డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ అయితే ఎట్లుంటుందో ఈ సినిమాతో చూపిస్తాం అన్నా. ఒక్కసారి బాబు ల్యాండ్ అయ్యింది అనుకో, అపోజిషన్కి బ్లాండే. గుర్తుపెట్టుకోండి, ఈ తరానికి కళ్యాణ్ బాబు, రాబోయే తరానికి అఖిరా బాబు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.